జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. తర్వాత వంశీ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. రెడ్ బుక్లో అంబటి రాంబాబు గారు ఉన్నారా లేదా? ఇది అడగాల్సింది ఆ రెడ్ బుక్ రాసిన వాడిని, నన్ను కాదుగా. ఆ రెడ్ బుక్ రాసిన వాడిని అడగాలి. నన్ను అడిగితే లాభం. అంబటి రాంబాబు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా. ఏమన్నాడు? ఇంకా పేర్లు ఉన్నాయి అంటున్నాడు. ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి. నేను చెప్పాగా మొన్న నా పాటలో చెప్పా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. అర్థమైందా? రెడ్ బుక్కి భయపడేవాళ్ళం మేము. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళం. జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం. దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం. మీ రెడ్ బుక్కులకి, ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి పందరం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. లోకేష్ అతనికి ఏం తెలుసు? అర్ధంతరంగా వచ్చాడు. సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా? చచ్చిందా? అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, నా పేరు ఉందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ రాసిన మొనగాడు చెప్పాలి.